తప్పు మీది కాకపోయినా అందరి ముందు మీరు దోషిగా మిగిలిపోతున్నారా? దీని నుండి బయటపడాలి అంటే ఈ వీడియో చివరిలో చెప్పే త్రిబుల్ ఫార్ములాని మిస్ అవ్వకండి. ఒక పిల్లవాడు ఒక కుక్కని ప్రతిరోజు సూదులతో గుచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ కుక్క కూడా చాలా భరిస్తూ ఉండేది. ఒకరోజు ఆ హింస ఎక్కువైపోయి భరించలేక సహనం కోల్పోయి ఎదురు తిరిగి అరవటం మొదలుపెట్టింది. వెంటనే ఆ పిల్లవాడు, అమ్మో ఈ కుక్కకు పిచ్చెక్కింది, నన్ను కరవడానికి వస్తుంది అని గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్ళకి నిజం తెలియకుండా ఆ కుక్కని రాళ్లతో కొట్టి తరిమేశారు. ఆఖరికి ఏమైంది? బాధ పెట్టిన వాడు బాధితుడయ్యాడు. బాధను భరించిన ఆ కుక్క దోషిగా మిగిలిపోయింది. దీన్ని సైకాలజీలో రియాక్టివ్ అబ్యూజ్ అని అంటారు. ఇలాగే మన లైఫ్ లో కూడా చాలా మంది మనని ట్రిగర్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి సహనం కోల్పోయి ఎదురు తిరిగామంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ తుడిచిపెట్టి ఒక అమాయకపు ముసుగు వేసుకొని ప్రాబ్లం క్రియేట్ చేసే వ్యక్తిగా మనపై ముద్ర వేస్తారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే పరిష్కారం త్రిబుల్ ఫార్ములా. మరి ఆ త్రిబుల్ ఫార్ములా ఏంటి అంటే, త్రిబుల్ లో ఫస్ట్ ఆర్ రికగ్నైజ్, ఎవరు మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తించండి. సెకండ్ ఆర్ వచ్చి రెగ్యులేట్, రియాక్ట్ అవ్వకుండా ఎమోషన్ ని కంట్రోల్లో ఉంచి చూడండి. థర్డ్ ఆర్ వచ్చి రెస్పాన్స్, మనం కామ్ గా ఉండడమే పవర్ఫుల్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి. నిజానికి కోపాన్ని నియంత్రించుకోవడం అనేది ఒక బలహీనత కాదు, అది నిజమైన బలం. మీ లైఫ్ లో మీరు ఎదుర్కొన్న ట్రిగ్గర్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు గుర్తొచ్చిన మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి.